నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. ఈరోజు ఛత్తీస్గఢ్ భిలాయ్ దుర్గ్ దగ్గరికి తిరగడానికి మేము వెళ్ళాము. నేను నా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. చెప్పేసుకుంటామా ముచ్చట్లు? ముందుగా చిన్నగా లైక్ చేసేయండి. అయితే ఈ దుర్గ్ దగ్గర ఈ చిన్న చెరువు ఉంది. ఈ చెరువు దగ్గర శివుని తలది చాలా పెద్ద విగ్రహం పెట్టున్నారు. అయితే చాలా చాలా బాగుంది. ఖాటూశ్యామ్ దేవాలయం వెళ్ళాను కదా, అక్కడే ఇది కూడా ఉంది. అయితే ఖాటూశ్యామ్ వీడియో చూసారా మీరు? చాలా బాగుంటుంది, చూడండి. అయితే ఈ శివుడి తల విగ్రహం దగ్గర చాలా బాగుంది. చెరువు మొత్తం చాలా బాగా అనిపించింది. ఎప్పుడు ఫ్యామిలీతోతే వెళ్ళేదాన్ని, ఇప్పుడు మాత్రం ఫస్ట్ టైం ఫ్రెండ్స్తో వెళ్తానని కొంచెం బాధ అంటే ఎంచుకుందే కష్టమైన పని కదా. ట్రావెల్ అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంత నాతో తిరుగుతారు, అందుకే ఫ్రెండ్స్తో వెళ్ళడం అవుతుంది. అయితే ఆడపిల్లలు వంటలు వారుపులు ఎట్టేసుకుంటే అయిపోయింది కదా వీడియోలు. ఈ ట్రావెల్ ఏంటా అని మీరు కూడా ఆలోచిస్తున్నారు కదా. ఎప్పుడు ఏదైనా కష్టమైన పని ఎంచుకుంటాను. ఈజీగా ఉంది అది నచ్చదేంటి, అది సూటం కావదేమో అనిపిస్తుంది. అయితే ట్రావెల్ది కష్టమైనది ఎంచుకున్నాను. అలా అని ఒక్కదాన్ని కూడా తిరగడానికి వెళ్ళలేను. ఎప్పుడు ఫ్యామిలీతోతే వెళ్ళేదాన్ని. పర్సంకి తీసుకుని వెళ్ళే అవసరమే లేకపోయేది. వాళ్ళే ఖర్చు పెట్టేకుండేవాళ్ళు. ఫస్ట్ టైం ఇలా ఫ్రెండ్స్తో వెళ్తాను, పర్స్ కూడా పట్టుకొని వెళ్ళడం అవుతుంది. ఏం చేస్తాం, అవసరం అనేది. కానీ నా ఫ్రెండ్స్ నాకు చాలా సపోర్ట్గా నిల్చుంటున్నారు. ఎక్కడికైనా వెళ్తామంటే వెంటనే నన్ను ఫోన్ చేసి పిలిచేస్తారు. వస్తావంటే సరే వస్తాను అనుకొని అమ్మ నాన్న కూడా ఒప్పుకున్నారు. ఎంతో సపోర్ట్గా నిల్చుంటున్నారు. చాలా చాలా దూరంగా వెళ్ళడం అవుతుంటుంది. ఏం చేస్తాం, పనినే ఎంచుకున్నది చాలా కష్టమైన పని కదా. అది చాలా బాధ అనిపిస్తుంటుంది. నిజంగా వంటలు వార్పులు పెట్టుకుంటే ఈజీ అనిపించునేమో. అయితే ట్రావెల్ ఎంచుకున్నాను. తిరగాలి, కష్టమైన పని. అందుకే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. అందుకే చిన్నగా లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇది చాలా బాగుంది కదా ఈ చెరువు. ఇక్కడ చెరువుల్లోన కమల పువ్వులు చాలా ఎక్కువ. ప్రతి చెరువులోన నిండుగా కమల పువ్వులు అయి ఉంటాయి. ఇక్కడ ప్రస్తుతానికి లేవు, కానీ చాలా చాలా చెరువులలో ఒకటి కమలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకా పువ్వులు పూయలేదు, లేకపోతే ఇష్టం పూస్తాయి. పూసుంటాయి కానీ ఇక్కడ తీసుకెళ్ళేసి చెరువులోని తీసి అమ్ముతారు బయట. 10 రూపాయలకి 5 రూపాయలకి ఒక్కొక్క పువ్వు దొరుకుతుంది. మాకు ఇక్కడ చాలా చవకగా దొరుకుతాయి. కానీ కష్టం ఎవరు గుర్తించుకోం కదా. చెరువు బీచ్న వెళ్ళాలంటే చాలా కష్టం కదా. ఇక్కడ శివుని పూజ చాలా ఎక్కువగా చేస్తారు పిల్లలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.